హాయ్ ఫ్రెండ్స్, మెకానిక్ రాకీ, విశ్వక్సేనో, శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి వీళ్ళు మెయిన్ లీడ్స్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మూవీని తెలుగులో చూడొచ్చు. సో మూవీ అయితే నేను కూడా ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే నాట్ బ్యాడ్, బాగుంది. ఒకసారి అయితే మూవీని చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి మనం మాట్లాడే ముందు, ఈ సినిమా రిలీజ్కి ముందు మనకు విశ్వక్సేన్ గారు ఒక మాట చెప్పారు. అది ఏంటి అంటే, మనకు మహారాజ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది, అది విజయ్ సేతుపతి గారిది. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు మనము ఆ మూవీలో ఏముంటుంది, లేదు సెంటిమెంట్ మూవీ అనుకున్నాము. కానీ మూవీ చూసిన తర్వాత మూవీలో చాలా విషయం ఉంది అనేసి అయితే అర్థమైంది. సో అదేవిధంగా మా ఈ మెకానిక్ రాకీ మూవీ కూడా మీరు పోస్టర్లు, ట్రైలర్లు చూసి మూవీలో ఏముండదు అనుకుంటారు. కానీ మూవీలో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు అన్న విధంగా చెప్పారు. సో మూవీ చూసిన తర్వాత ఆ విధంగా అయితే కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఆ విధంగా ఉండదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదే విధంగా ఉంటుంది. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, హీరో వచ్చేసి బీటెక్ వరకు చదువుకొని ఉంటాడు. బీటెక్ చదువుకునేటప్పుడు కాలేజీలో చేసిన ఒక పని వల్ల కాలేజ్ వాళ్ళు ఇతన్ని టీసీ ఇచ్చి పంపించేస్తారు. ఇతను బయట వచ్చేసి వాళ్ళ నాన్నగారిదే ఒక గ్యారేజ్ ఉంటుంది. ఆ గ్యారేజ్లో మెకానిక్గా చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంటుంది. ఆ డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. సో ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి శ్రద్ధా శ్రీనాథ్ గారు రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా హీరో వాళ్ళ నాన్న చనిపోవడం జరుగుతుంది. ఆయన చనిపోయినప్పుడు ఆయన గ్యారేజ్ పైన చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో ఆ అప్పుల వాళ్ళందరూ కూడా వచ్చి హీరోని పట్టుకుంటారు. మా డబ్బు కట్టు, లేదా మీ గ్యారేజ్ని మేము ఆక్యుపై చేసుకుంటాము అని. సో అప్పుడు ఈ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఇతనికి ఒక ఐడియా ఇస్తుంది. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ని, మీ నాన్నగారిది ఒక పాలసీ ఉంది 2 కోట్లది, ఆ డబ్బు తీసుకొచ్చి నువ్వు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపో అని. సో అలా చేయాలి అనుకుంటారు. అలా చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుండి హీరో ఎలా బయటపడ్డాడు, అలాగే ఈ ఇద్దరు హీరోయిన్లకి హీరోకి ఉన్న సంబంధం ఏంటి అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో స్టోరీ అయితే ఇది. ఈ స్టోరీని డైరెక్టర్ మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే, సో మూవీ స్టార్ట్ అయినటువంటి చాలా సేపటి వరకు మనకు ఏ మూవీ చూడబోతున్నామో అన్నది కూడా ఒక ఐడియా రాదు. అంటే ఇది కామెడీ మూవీనా, లవ్ స్టోరీనా, లేకపోతే ఇంకోటా అన్న విధంగా కూడా మనకు అనిపించదు అనమాట. ఎందుకంటే మూవీలో స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఏదో కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి, అలాగే లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది, అలాగే మనకు ఏదో ఫైట్లు వస్తూ ఉంటాయి, సాంగ్స్ వస్తూ ఉంటాయి. కానీ అసలు మూవీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనకు వస్తుంది ఇంటర్వల్. సో ఇంటర్వల్ తర్వాత మనకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ హాఫ్లోనే మనకు మెయిన్ స్టోరీ అనేది ఉంటుందన్నమాట. ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ టర్నులు, ఆ ట్విస్టులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మెయిన్గా మనకు సెకండ్ హాఫ్లో ఉండే స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో దీన్ని ఒక మెయిన్గా తీసుకొని, ఒక పాయింట్గా తీసుకొని డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకున్నాడు. ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ చేయడం వల్ల ఒక మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి చేసేవాళ్ళు ఎలా చేస్తారు అన్న విధంగా ఒక స్టోరీ రాసుకున్నాడు అనమాట. ఇటువంటివి మనం చాలా న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉంటాము. ఇటువంటి ఆన్లైన్ మోసాలు ఇలా జరిగాయి, అలా జరిగాయి అన్నది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఆల్రెడీ తీశారు వీటి గురించి. కానీ ఇందులో డైరెక్టరు ఇటువంటి ఒక మెయిన్ స్టోరీ తీసుకొని దీనికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అనేటివి యాడ్ చేసి సినిమాని అయితే తీశాడు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు అటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్లోనే వెళ్తుంది. అందుకనే మనకు మూవీ ఏంటి, ఎటు వెళ్తుందో అనేసి అర్థం కాదు. కానీ సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సో మెయిన్ స్టోరీ ఇది మనకు ఈ విధంగా ఉంది అనేసి అప్పుడు అర్థమవుతుంది. సో ఆ సెకండ్ హాఫ్ అనేది మనకు మెయిన్ అనమాట. సినిమాలో సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డైరెక్టర్ అయితే ఓకే, ఫస్ట్ హాఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ కూడా కొంచెం స్టోరీ అనేది పెట్టుంటే ఇంకా బాగుండేది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డీల్ చేశారు, బాగా తీశారని చెప్పచ్చు. సో అలాగే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే, విశ్వక్సేన్ గారు ఈ క్యారెక్టర్కి ఓకే, ఆయన బాగానే చేశాడని చెప్పచ్చు. అలాగే ఇద్దరు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, ఇద్దరు క్యారెక్టర్లు కూడా బాగుంటాయి. ఇద్దరు చాలా బాగా చేశారు. మెయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్ అయితే బాగుంటుంది. మీరు మూవీలో చూస్తే కొంచెం మీకు థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే ఓకే, బాగానే చేశారని చెప్పచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీకి ఏదైతే కావాలో ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్పచ్చు. సాంగ్స్ మాత్రం ఓకే, పర్లేదు అన్నట్టుగా ఉన్నాయి. అలాగే మనకు కెమెరా వరకు బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సో మూవీలో మనకు కామెడీ అనేది జస్ట్ ఏదో అలా వచ్చి వెళ్తుంది అంతే. ఇదంతా కూడా కొంచెం సీరియస్ మోడ్లో వెళ్ళేటటువంటి మూవీ అనమాట. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఒకసారి మూవీని చూడండి, మీకైతే నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ కూడా చూడాలి అన్న విధంగా అయితే ఉంటుంది. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మెకానిక్ రాకీ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.